లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో బంగారు వాకిలి ప్రాంగణంలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం తెలంగాణ ప్రభుత్వం వారిచే ఈ దేవస్థానంకు నూతనముగా ఏర్పాటు చేయబడిన ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు జూలై 11, 2026 రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభ్యుడు తూళ్ల విజయేందర్ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందున అభ్యర్థన మేరకు జూలై 19, 2026 రోజున ఉదయం 11:09 ప్రధాన ఆలయ ముఖ మండపం నందు బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులను ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు తదుపరి యాదగిరిగుట్ట దేవస్థానం దేవాలయం నందు ధర్మకర్తల మండలి సభ్యుడిగా విజయేందర్ తూళ్లాచే ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో భవానీ శంకర్ IAS ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యుడికి వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు మరియు శ్రీ స్వామివారి చిత్రపటం మరియు లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ ఈవో భవానీ శంకర్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో బోర్డు మెంబర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దైవ కార్యక్రమంని అదృష్టంగా భావిస్తూ నా వంతు సేవ నేను చేయదలుచుకున్నాను. దానికి తోడు చైర్మన్గా నియమితులైన మన్నే సత్యనారాయణ గారికి, నా తోటి బోర్డు సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా చిన్న కూతురు లండన్లో చదువుతున్నందుకు అందరూ బోర్డు ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను అవైలబుల్ లేనందుకు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్పి పూజారులు చెప్పడంతో ఈరోజు ప్రత్యేకించి మంచి రోజు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. యాదగిరిగుట్ట కొరకు నా వంతు కృషి చేసి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేయాలనేది సంకల్పంతో ఉన్నాను. నేను తప్పనిసరిగా ఎంత డెవలప్మెంట్ వీలైతే అంత డెవలప్మెంట్ నా వంతు నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ కొన్ని సదుపాయాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తెలుసుకొని ఈవో గారు కూడా వివరించారు. వచ్చే బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసుకొని వీలైనంత వరకు సమస్యలకి ప్రతి సమస్యని ఒక అజెండా రూపంలో పెట్టుకొని తిరుపతి స్థాయిలో కూడా మనకి, ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 54వ బోర్డు మెంబర్షిప్ నడుస్తూ ఉంది. మనకు ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం బోర్డు కావడంతో మనకు కొన్ని ఇనీషియల్ లెవెల్లో కావాల్సిన సిస్టమ్స్ అనేది కూడా కొంచెం టైం పడుతుందని నాకు తెలియజేయడం జరిగింది. దాంతో మేము వీలైనంత వరకు కూడా అన్ని అజెండా పాయింట్స్లో పెట్టుకుని ప్రతి పాయింట్ని డీటెయిల్గా విశ్లేషించి వీలైనంత వరకు ప్రతి సమస్యని తీర్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఆ దైవ సన్నిధిలో నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సార్, మీరు అంటే ఇది దైవ కార్యక్రమము, దేవుని అనుగ్రహంతో వచ్చింది కాబట్టి నేను అంటే ఎడ్యుకేషను ఈ దైవ కార్యక్రమాలు అనేది వేరే చాలా కూడా చేస్తుంటాను. దానికి తోడుగా ఏంటంటే మనకు దేవుడికి మంచి చేయాలనే ఉద్దేశంతో మనకు అంటే వేరే గుళ్ళు కొన్ని గోపురాలు కూడా కట్టిస్తూ ఉన్నాము. సో ఆ ఒక అనుభవంతో, నాకు ఉన్న అనుభవంతో అక్కడ ఉన్న అనుభవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంత వీలైనంత డెవలప్ చేద్దామనేది నా ఒక ఆలోచన. అంటే ఏమన్నా ఇప్పుడు కొంచెం క్షేత్రస్థాయిలో ఏమేమి ఉన్నాయి సమస్యలు అనేది మాకు తెలియడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఫస్ట్ బోర్డు మీటింగ్లో ఆల్రెడీ అజెండా పాయింట్స్ పంపించారు. దానికి అనుగుణంగా వచ్చే బోర్డు మీటింగ్లో కూర్చొని ఆ డిసిషన్స్ అనేవి మేము డిస్కస్ చేసుకొని అందరం కూడా బోర్డు సభ్యులం కూడా మహానుభావులు ఉన్నారు. అందరూ కూడా వివిధ రంగాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క రంగంలో ఉన్న ప్రత్యేకతలతో అందరం కలిసి కూడా డిస్కస్ చేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లతో డిసిషన్స్ తీసుకొని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు కూడా గుర్తున్నది, మేము చిన్నప్పుడు మా తాతలు అమ్మాయిన వాళ్ళు మేమందరం కలిసి చిన్నప్పుడు వచ్చి ఒక 2-3 రోజులు ఉండేటోళ్ళం.
వచ్చి నీకు ఆ చెట్ల కింద డేరాలు వేసుకొని అదంతా కూడా వేసుకొని వంటలు చేసుకొని దేవుడి అంటే చాలా అదొక మంచి అనుభవం ఉండేది మా అందరికీ కూడా. సో నా దృష్టికి ఏమైనా వచ్చిందంటే అది ఇక్కడ ఉండడానికి కొంచెం సదుపాయాలు కొన్ని సౌకర్యాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందనేది విషయం తెలిసింది కొండపైన. అదే సో దానికి ఏంటి అందుకే అన్నాను. సో దాని తగ్గట్టు రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే దాదాపుగా మనకు వీకెండ్స్లో కానివ్వండి 50,000 వరకు వస్తున్నారని చెప్తారు భక్తులు. వీక్ డేస్లో ఒక 15 నుంచి 20,000 15,000 వస్తున్నారు అనేది నంబర్ మాకు. సో దాని అనుగుణంగా ప్లానింగ్ అనేది ఇంతకుముందు చేశారు కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టు ఇంకా వేరే విధంగా మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అనేది టేకప్ చేసుకొని వీ విల్ డెఫినెట్లీ డిస్కస్ ఇన్ ద బోర్డ్ అండ్ గివ్ ద సొల్యూషన్స్.